పల్నాడు జిల్లా పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని గీతికా స్కూల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సంఘటనకు సంబంధించి వివరాలు డీఎస్పీని అడిగి తెలుసుకున్న ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొండగట్టు నుండి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడ మృతి చెందారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తూ ఉందని, వేకోజామున ప్రయాణం చేసే వాహనదారులు తగు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి పలు సూచన చేశామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. సంఘటన పరిశీలించిన వారిలో డీఎస్పీ జగదీష్, పిడుగురాల బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు, పిడుగురాల సీఐ వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం బయలుదేరి కొండగట్టు తర్వాత యాదగిరిగుట్ట ఇవన్నీ చూసుకుంటూ మన రిటర్న్ కావలికి వెళ్ళిపోతున్నారు. కారు కూడా తీసుకుని 20 days అయింది. ఆ మొక్కులు చెల్లించుకోవడం కోసం వెళ్ళి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రైవర్ మనకైతే సర్వైవ్ అయి ఉన్నారు. డ్రైవర్తో మాట్లాడితే నిద్రకి లోనయ్యానని చెప్తున్నాడు. నిద్రకు లోనై ఆ చెట్టుని కొట్టడం జరిగింది. అందులో మొత్తం 8 మంది ఉన్నారు. నలుగురు చనిపోవడం జరిగింది. వాళ్ళ పట్ల పూర్తి ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పీడప్ చేశాము. ఇక్కడ కూడా మనం పెట్టడం జరిగింది. ఎర్లీ అవర్స్లో డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే అవసరమైతే ఒక 1/2 hour ఆగినా కూడా వాళ్ళు వెళ్ళడం బెటర్. తొందరగా వెళ్ళిపోవాలని కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ సింగిల్ డ్రైవర్ ఉండి 2 days నుంచి కంటిన్యూస్ డ్రైవ్ చేస్తూ ఇట్లా రావడం వల్ల దాన్ని కూడా గమనించాలని, ఎవరైనా ఈ విధంగా ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు డబుల్ డ్రైవర్ కానీ అట్లా ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది తెలియజేస్తాను.